రామాయంపేట పట్టణ శివారులో సర్వై కుంట మరియు రాళ్ళగుట్ట అనే ప్రాంతంలో గత ఒక 2-3 రోజుల నుంచి ఇక్కడ చిరుత తిరుగుతున్నట్టుగా ఆనవాళ్ళు తెలుస్తుంది. మేబీ ఇంకా దాన్ని సస్పెక్షన్లో ఉన్నాం. మేబీ అది చిరుతనో కాదని మేము ప్రాథమిక నిర్ధారణకైతే రాలేము ఇంకా. సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు కొన్ని మా పై అధికారులు కూడా పంపించడం జరిగింది. సో అవేవర్ అంటే ఒక 4 days బ్యాక్ ఒక దుడ్డెను, ఒక బఫెలో కాఫ్ను చేయడం జరిగింది. అట్లా 2 days బ్యాక్ ఏమో ఒక స్ట్రీట్ డాగ్ను కూడా చంపేయడం జరిగింది. సో వాటి కోణంలో ఆలోచిస్తే బహుశా చిరుతపులి కావచ్చనే సస్పెక్షన్లో ఉన్నాము. అవేవర్ ఇక్కడ ఉన్న రైతులకు వాళ్ళందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మా అటవీ శాఖ తరపున విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీ పశువులను ఈ 8-10 రోజులు ఇక్కడ కట్టేసుకోకుండా మీ ఇంటి దగ్గరనే కట్టేసుకోవాల్సిందిగా మా అటవీ శాఖ తరపున కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళకు రైతులకు కూడా అంటే ఎలాంటి భయాందోళన గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంలో ఎస్ఐ గారు, రామంపేట ఎస్ఐ గారు, మా రేంజ్ స్టాఫ్ మేము అందరం వచ్చి ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూ వాటికి అంటే క్రాకర్స్ అవి పేల్చడం వల్ల అది తిరిగి అంటే సమీపంలోనే శంకాపూర్ అటవీ ప్రాంతం ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. సో దానివల్ల రైతులు కూడా ఎలాంటి భయాందోళన గురి కావద్దు. కాకపోతే ఏంటంటే కొంచెం రాత్రి వేళలు ఇక్కడ వచ్చేటప్పుడు తగు జాగ్రత్తతోని ఒక 8-10 మంది కలిసే రావాలా, అంత అత్యవసరం ఉంటేనే రావాలా దయచేసి. సో రైతుల ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, ఒకరిద్దరు వచ్చి లేని అపాయం తెచ్చుకోవద్దన్న ఉద్దేశంలో వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ వాళ్ళ పశువులను కూడా ఇక్కడ ఎవరు కట్టేయద్దని మా అటవీ శాఖ తరఫున కోరుచున్నాము. ఈ ప్రాంతంలో అంటే చాలా గుట్ట ప్రాంతం ఉంది. మామూలుగా దాన్ని అంటే చిరుత హ్యాబిటాట్ ఏముంటుందంటే మామూలుగా రాళ్ళగుట్టలు తిరిగే రాళ్ళగుట్ట మధ్యలో ఎక్కి వాచ్ చేసే ప్రయత్నం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతంలో ఇది ప్రైవేట్ ల్యాండే, అంటే రెవెన్యూ ల్యాండ్ 1421 సర్వే నెంబరు. దీంట్లో ఎక్కువగా ఈ మున్సిపల్ ఇక్కడ డంప్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని అంటే ఈ పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు అవి తెచ్చేయడం వల్ల కూడా అదొకటి కావచ్చు. మేబీ ఇక్కడ వాటర్ సోర్స్ కూడా ఉంది, ఒకటి చెరువు. ఇవాళ సోర్స్ వల్ల అది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతులు ఇది గమనించి 8 రోజులు మా శాఖకు సహకరించి మీరు మీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా అటవీ శాఖ తరపున కోరుచున్నాం.